సో గాయస్, ఆత్మకి శాంతి కావాలంటే గుడికి వెళ్ళాలి, మనకి శాంతి కావాలంటే ఆ ప్లేస్కి వెళ్ళాలి. సో గాయస్, మనమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాం, అది చెప్పను, చూపిస్తాను. అది పిక్నిక్ సీజన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ప్లేస్ అనమాట. అది మీకు కూడా తెలిసే ఉంటుంది, ఖచ్చితంగా ఫాలో అయిపోయి చూపిస్తాను. మన ఇండియాలో టోటల్గా 3 గోవిందపురం టెంపుల్స్ ఉన్నాయి. అందులో 2 తమిళనాడు స్టేట్లో ఉంటే ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ విజయనగరం గోవిందపురం అనే ఊర్లో ఉంది. ఈ టెంపుల్ విజయనగరం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ టెంపుల్ రథం ఆకారంలో ఉంటుంది. ఆ రథంపై శ్రీకృష్ణుడు రథసారథుడుగా ఉంటాడు. ఇది మెయిన్ అట్రాక్షన్ అన్నమాట ఈ టెంపుల్కి. ఈ టెంపుల్లో ఎక్కడ చూడలేని అన్ని దేవతలు, దేవుళ్ళు గాని ఈ టెంపుల్లో మీకు అడుగడుగునా మీకు కనిపిస్తారు. ఆ విజువల్స్ అన్ని మీకు వీడియో మొత్తం చూపిస్తా. సో మీరేం చేస్తారంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నీట్గా చివరి వరకు చూడండి. ఈ టెంపుల్ యొక్క చరిత్ర అసలు ఎందుకు కట్టారా అనేది మీకే తెలుస్తుంది. నాకు తెలిసి ఇటువంటి టెంపుల్స్ అయితే నేను చూడలేదు ఎక్కడన్నా. మీరు ఈ వీడియోని చూసి ఎక్స్పీరియన్స్ చేయండి. విజయనగరం జిల్లాలోని పూసపేటరగ మండలంలోని గోవిందపురం గ్రామంలో శ్రీమతి పోతిరెడ్డి కనకదుర్గమ్మ 1995లో స్థాపించిన గీతా సత్సంగ మందిరం కృష్ణులు రథాన్ని నడిపే ఆకారంలో నిర్మితమైన ప్రత్యేక దేవాలయంగా కృష్ణుని జీవిత ఘట్టాలు, భగవద్గీత బోధనల శిల్పాలతో అలంకరించబడి నిత్య అన్నదానం, ఉచిత వైద్య శిబిరాలు, పేద విద్యార్థులకు విద్యా సహాయం, వృద్ధులు వితంతువులకు బియ్యం, పప్పులు, బట్టల సహాయంతో ఆధ్యాత్మిక సామాజిక సేవా కేంద్రం గోవిందపురం గీతా మందిరం మినీ చార్ధామ్ యాత్ర భక్తులకు హిమాలయాల పవిత్రతను అనుభవించే అవకాశం కల్పిస్తోంది. గంగోత్రి, యమునోత్రి, కేదారినాథ్, బద్రీనాథ్ ఆలయాలను మినియేచర్ రూపంలో నిర్మించి భక్తులకు ఆధ్యాత్మిక తృప్తి అందిస్తోంది. భారతదేశంలో అత్యంత పవిత్రంగా భావించబడే యాత్రల్లో హిమాలయాల చార్ధామ్ యాత్ర ప్రథమంగా చెప్పుకోవాలి. గంగోత్రి, యమునోత్రి, కేదారినాథ్, బద్రీనాథ్ దర్శనాలను కలిపే ఈ యాత్రను జీవితంలో ఒక్కసారైనా చేసి తీరాలని ప్రతి హిందూ కోరుకుంటాడు. అయితే పర్వతాల కఠిన మార్గాలు, ఆర్థిక భారాలు, వయసు లేదా ఆరోగ్య పరిమితుల కారణంగా అందరికీ ఈ యాత్ర సాధ్యం కాదు. అలాంటి భక్తుల కోరికను తీర్చడానికి శ్రీకాకుళం జిల్లా గోవిందపురం గ్రామంలోని గీతా మందిరం వద్ద మినీ చార్ధామ్ యాత్రను ప్రతిష్ఠించడం ఒక అద్భుత ఆధ్యాత్మిక కార్యక్రమం. ఇక్కడ ఫార్మసిటికల్ కంపెనీస్ కూడా ఉంటాయి. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, అది బాబా మందిరం. ఇక్కడ చాలా ఫేమస్ ఈ మందిరం. మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది, సో స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఫైనల్ అయితే మనం రీచ్ అయిపోయాం. ఇదిగోండి, మనం బెస్ట్ ప్లేస్ అని చెప్పాం కదా, అది ఇదే కాదండి, అది ఎక్కడా కాదండి, మన గోవిందపురం టెంపుల్. చూపిస్తూ వివరిస్తాను రండి. సో చెప్పులు చెప్పాల్సిన స్థలం ఇదే అనమాట. సో లోపల ఇంకేమున్నాయో మొత్తం వివరిస్తాను. నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. రండి లోపలికి రండి. మనకి ఎంట్రన్స్ చూస్తే మనకి హనుమంతుడు ఉన్నాడు అనమాట. లోపలికి రండి. సో మనమైతే ఇంకా లోపలికి వెళ్దాం. ఇంకా లోపల చూపాల్సిన చాలా ఉన్నాయి. మీరు చూసిన రామాలయం ఉంది, శ్రీ రామాలయం, రావణవాడ టెంపుల్ అనమాట ఇది. రండి, మనం అటు నుండి వెళ్దాం. సో నేనైతే చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూస్తాను ఈ టెంపుల్. ఇంతవరకు నేను వచ్చింది లేదు, మీకోసం చూపిద్దామని వచ్చాను. రండి రండి. చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది. దండం పెట్టుకోండి మీరు కూడా. చూస్తున్నారు కదా, గరుత్మంతుడు టెంపుల్ అనమాట ఇది. మనం తిరుపతి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వెంకటేశ్వర స్వామి ఎదురుగా గరుత్మంతుడు ఉంటాడు. ఎందుకంటే నాకు అయితే తెలియదు, మీకే తెలిస్తే కామెంట్ చేయండి. సో గైస్, పక్కనైతే టెంపుల్ ఉంది, చూపిస్తాను రండి. ఈ టెంపుల్ ఇంకేదే కాదండి, మన శివయ్య. ఓం శివయ్య. సో గైస్, మనమైతే ఇప్పుడు శివయ్య టెంపుల్ని దర్శించుకున్నాం, మీరు కూడా దర్శించుకోండి. సో గైస్, అయితే ఇంకా ముందుకెళ్దాం. ఈ గుడి యొక్క చరిత్రగా మీకు తెలియజేస్తాను రండి. చూస్తున్నారా, సంతోషమాత గుడి అనమాట.
శివకి ఎదురుగా మనకి నంది ఉండడం ఎప్పుడు కామన్ అని తెలిసిందే. నంది కొమ్ముల మధ్య చెయ్యి చూద్దాం అనుకున్నాను, చెవులో చెప్దాం అనుకున్నాను, ఇంకా నంది ఏమో అక్కడ ఉంది, మనకి అన్నట్లేదు. శివని దర్శించుకున్నా సరిపోతుందిలే. మనకి ఇక్కడ ఆలయాలు కనిపిస్తున్నాయి కదండి, నవగ్రహాలని ఆలయాలు ఉన్నాయి చూపించారు. ఇక్కడ విగ్రహాలు చూస్తున్నారు కదా, మొత్తం మొక్కలతో అలంకరించారు నీట్గా, చూడడానికి అందంగా, చాలా మంచిగా చూడడానికి. ఆలయం కూడా చాలా ప్రశాంతంగా ఉంది గైస్, చాలా ప్రశాంతంగా ఉంది. అనుకున్నంతకన్నా ఎక్కువగా ఉంది ప్రశాంతత. మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి, విజిట్ చేస్తే చాలా బాగుంటుంది, మీరు కూడా సాటిస్ఫై అవుతారు ఖచ్చితంగా కూడా. గైస్ చూస్తున్నారు కదా, అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. సో గైస్ చూస్తున్నారు కదా, అయ్యప్ప స్వామి గుడి వెనకాతలే సుబ్రహ్మణ్య స్వామి కోవలు ఉంది చూడండి. రండి ఇంకా ఫాలో అవ్వండి. ఇట్టిండి వెళ్ళాలమ్మా, ఇట్టిండి వెళ్ళాలా. సో గైస్ ఇట్టిండి కాదంట, దారి ఇట్టిండి అంట, ఇట్టిండి వెళ్ళాలండి. మనం కొంచెం హైట్ తగిలేస్తాయి రేకులు. ఇక టికెట్ తీసుకోవాల్సిన, టికెట్ ఇక్కడ తీసుకుంటారు. ఇలా రండి, చాలా పెద్దగా ఉంది మొత్తం టెంపుల్. ఈ నిబంధనలు అనమాట ఇవన్నీ చూస్తున్నారు కదా. మద్యం సేవించరాదు, సేవించే లోపల రాకూడదని చెప్పేసి బోర్డు అనమాట. గైస్ చూస్తున్నారు కదా, అన్నపూర్ణ క్షేత్రం అనే ఉంది కదా. ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది. మన వచ్చిన భక్తులకు ఎవరికి ఆకలితో వెళ్ళిపోకన్నా అన్నం పెట్టేసి మంచిగా పంపిస్తారు ఇక్కడ ఉన్న భక్తులు. వెళ్ళే ముందు ఒక్క నిమిషం మీకు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చూస్తుంటే నాకు గుర్తొస్తుందండి, వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అని చెప్పిన డైలాగ్కి ఇది ఒక గొప్ప నిదర్శనం అండి. చూడండి. సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళారండి. సో లోపల చూసారు కదా మీరు, ఇదంతా ఒక ట్రస్ట్ అనమాట. అంటే మీకు విద్య కానీ, వైద్య కానీ, క్రీడ కానీ ఏదైనా సరే మీకు ఉచితంగా చేస్తారు. సో మేమైతే లోపల చూసారు కదా, ఇప్పుడు మేము బయటకు వచ్చాం, బయట మొత్తం చూపిస్తాం. ఈ చక్రాలు, రథన చక్రాలు అన్నీ చూపిస్తాం రండి. మీరు లోపల ఎవరో ఉన్నారండి. సో గైస్ లోపల అయితే మొత్తం ఋషులు ఉన్నారు. సో విచిత్రంగా ఉంది, ఇప్పుడు ఇది ఖాళీ ఉండదండి. పిక్నిక్ సీజన్ అయితే అస్సలు ఖాళీ ఉండదండి. అలాంటిది ఈరోజు ఖాళీ ఉందంటే నాకు అర్థం కావట్లేదు. కృష్ణుని రూపం అనమాట ఇదంతా. చూడండి, నేను ఇంకో బాగా చూపిస్తానండి. సో నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది. సరే దగ్గరికి వెళ్దాం రండి. సో చూస్తున్నా కదా, నేను ఫస్ట్ టైం విగ్రహంలో అనుకోలేదు నేను అసలు. నాకు నిజంగా కూర్చున్నట్టుగా నాకైతే అనిపించింది. అంటే 3 టైప్ అంటారు కదా, 3 టైపు అలా అనమాట. చూస్తున్నారు కదా, రండి మీకు కనిపిస్తుంది కదా. సో గైస్ చూస్తున్నాను కదా, వెనకట్లా సప్త ఋషులు అనేవి ఉన్నారు. చూడండి ఇక్కడండి వాళ్ళ యొక్క ఆనవాళ్ళు ఉన్నాయి చూడండి. సరే చూస్తున్నారు కదా, వడ్డించాలని అనగానే వడ్డించేస్తున్నారు ఇక్కడ.
అనసూయాదేవి త్రిమూర్తులకి వడ్డిస్తడం జరుగుతుంది ఇక్కడ. సో గైస్ చూస్తున్నారు కదా, భరద్వాజ మహారాణి యజ్ఞం చేయుట అని చెప్పేసి ఇక్కడ ఉంది. చమర్దజ్ఞ మహర్షి యజ్ఞం చేయుట, రేణుకాదేవి ఇసుకలో పెట్టుట అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి. నాకైతే అర్థం కాలేదు, మీకైతే తెలిస్తే కామెంట్ చేయండి. ఇది అనేది ఏ క్లాస్లో వచ్చిందో మీరు కామెంట్ చేయమని చెప్పండి, మర్చిపోకండి. సో గైస్ చూస్తున్నాక స్త్రీ విద్య కోసం వాదించిన గెలిచిన లోపముద్ర అగస్వాసుడు సముద్రాన్ని అలాగ ఉంటుంది మన చదువు. గంగోత్రి దేవి ఉందన్నమాట, చూడండి, దర్శించుకోండి. యమునోత్రి ఉంది ఇక్కడ. మన బాస్ వచ్చారు, వినాయకుడు, చూడండి, దండం పెట్టుకోండి. ఇక్కడ చూసారా మీకు అసలు మన నిత్య జీవితంలో ఎలా ఉంటుందో మొత్తం ఇక్కడ రూపొందించడం జరిగింది. అంటే కేదార్నాథ్ ఉన్నారు ఇక్కడ, చూడండి అతను. సో మీకు బద్రీనాథ్ కనిపిస్తుంది, చూడండి, బద్రీనాథ్ టెంపుల్ అనమాట. బద్రీనాథ్ పిల్లి ఉందేటండి బాబోయ్. హాయిగా పడుకొని ఉంటుంది, మనం డిస్టర్బ్ చేస్తాం అనవసరంగా. చూస్తున్నారు కదా, శబరి రామునికి ఎంగిలి పళ్ళను తినిపించుట అని ఉంది కదా, చూడండి, అక్కడ తినిపిస్తుంది అనమాట. అంటే పళ్ళు తీయగా ఉన్నాయా లేదా, బాగుందా లేదా తినేసి మరీ ఇవ్వడం వస్తుంది అనమాట రాముడికి. గోవర్ణగిరి అనమాట, చూడండి, అంత పెద్ద కొండ అనేది, కృష్ణుడు అనేది అది చిటికిలి వేలంతో లేపేదని మనకు అందరికి తెలిసిందే విషయం. సో గైస్ మనమైతే గోవిందపురం టెంపుల్ అయితే విజిట్ చేసాం. ఇంతవరకు వచ్చి చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు, ఇక్కడ బీచ్ ఉందన్న విషయం తెలియదు వాళ్ళకి. నేనైతే మీకు బీచ్ చూపిస్తాను, రండి. సో గాయస్ మనమైతే చింతపల్లి బీచ్కి అయితే వచ్చాం. చూడండి, ఇవేటి ముళ్ళులో తెలియట్లేదు, గుచ్చుకుంటున్నా గట్టిగా. నెమలేకల్లాగా ఉన్నాయి, దూరం నుంచి చూస్తాను, చూడండి, ఎక్కడి నుంచి చూడండి, మీరు బాగా గమనించండి, నెమలేకల్లా కనిపిస్తున్నాయి. కానీ ముళ్ళు ఇవన్నీ ఇప్పుడు నాకు గట్టిగా ఇచ్చింది, నా వాట నాకు ఇచ్చింది. మీరు కూడా వచ్చి మీ వాట తీసుకెళ్ళిపోండి. రండి, మనం అయితే ఇప్పుడు ఆ బీచ్ చూసారా వంతన, అక్కడికి వెళ్ళాం పదండి. వాతావరణం చాలా చల్లగా ఉంది, బీచ్లో చాలా మంచి వైబ్ వస్తుంది. ఇక్కడ ఒక పక్కన ఒక అమ్మాయి కూడా తక్కువ అయింది. కానీ ఏ బీచ్కి వెళ్ళినా సరే వాతావరణం ఇలా కూల్గా ఉంటాయి మధ్యాహ్నం సమయంలోనే. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇంకా ఏటి ఎదురవ్వలేదు అనుకుంటున్నాను, చూడండి అక్కడ ఆల్రెడీ ఎదురైపోయారు. ఎక్కడికి వెళ్ళినా సరే గోడ మా సింగిల్స్ బాగా ఎవరికి అర్థం కదండి. సో గైస్ చూస్తున్నా కదా, చింతపల్లి బీచ్ వన్ ఆఫ్ ద డేంజరస్ బీచ్ అనమాట ఇది. ఈ బీచ్ చూస్తే ఏ బీచ్ అయినా సరే కొంచెం ముందుకి వెనక్కి ఉంటుంది ఇసుక, కానీ మొత్తం అంతా బీచ్ అంతా ఒక లెవెల్లో ఉంది చూసారా. ఇలాంటి బీచ్ మాత్రం చాలా డేంజర్ గైస్, చాలా లోతు ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడే మొన్న మా ఫ్రెండ్ కూడా చనిపోవడం జరిగింది, స్నేహితుడు అనమాట. ఎందుకు మన జీవితాలు నాశనం చేసుకుంటారో ఇలా బెట్టింగ్స్ వేసి ఇవన్నీ. మనం ఏంటో నలుగురికి తెలియాల్సిన అవసరం లేదు, మనం ఏంటో మనకు తెలిస్తే చాలు. ప్రాణాలు కోల్పోతారు. ఇంకా జీవితాన్ని చూడాల్సిన జీవితం అది. ప్రాణం ఇంకా గాలిలో కలిసిపోయిన తర్వాత ఎంత బాధపడినా సుఖం లేదు. మీరు కూడా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఇలా దిగడం కూడా చేయకండి. దిగితే ముందు ఇక్కడ చూసుకోండి చాలు, ఇంకా లోపలికి గట్రా వెళ్ళకండి. ఎంతటైనా సరే ఈత వచ్చినా సరే కొంచెం ప్రాణం అనేది తీపి అనేది ఉంటుంది కదా, ఆ తీపి అనేది ఉంటే మీరు పర్వాలేదు, లేకపోతే మాత్రం ఎవరైనా చేయలేం.